నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మొన్న కడపలో సుదర్శన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని పోలీస్ అధికారి కాలర్ పట్టుకుని కొడుతూ తీసుకువెళ్ళాడు సార్. అంటే ఇది నార్మల్ గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సార్ ఇలాంటి సీన్స్. అవును. సో ఇది నిజ జీవితంలో నిజంగానే జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ ని మీరు ఎలా చెప్తారు సార్ అసలు? ఇది వాస్తవానికి అలా తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు. ఏ పోలీసు ఏ నిర్దోషినైనా ఏ నిందితుడినైనా ఆ రకంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. కానీ మనం ఏం చూడాలంటే అక్కడ ఒక సంకేతాన్ని చూడాల. ఎవడైనా గవర్నమెంట్ అధికారి మీద, గవర్నమెంట్ అధికారులు అంటే ఎవరమ్మా? మనకు పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు సరిగా పని చేయకపోతే మనం అడగాలి, నిలదీయాలి. అట్లా అని చెప్పేసి వాళ్ళని కాళ్ళతో చేతులతో ఇష్టం వచ్చినట్టు కుమ్మి కొట్టి వాడిని గాయపరిచి, మనం ఎంపీడీఓ అంటే గ్రూప్ 1 ఆఫీసరు, పెద్ద ఆఫీసరు. ఒక మండలానికి జిల్లాకి కలెక్టర్ ఎట్లాగో ఎంపీడీఓ అంటే మండలానికి అట్లా, మండలానికి హెడ్ అధికారి అతను. అలాంటి అధికారిని మీరు ఇష్టానుసారం కొట్టి గాయపరిస్తే, పైగా అతను ఒక దళిత అధికారి, వాళ్ళని ఈ రకంగా అతను ఎట్లా అంటున్నాడంటే, నాకు భయంగా ఉందండి, చంపేస్తారేమో నన్ను అని వాళ్ళ ఆవిడ ఆయన ప్రాధేయపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఏం కాదమ్మా అని భరోసా ఇచ్చారు. సో అలాంటి పరిణామం జరిగినప్పుడు రెండో వాడు చెయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాగే జరగాలి. ప్రజలంతా హర్షించారు. ఆయన పేరు నాకు తెలిసి సిఐ గారు కొండారెడ్డి గారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక అంత ధైర్యంగా అధికారి రాయలసీమలో కడప జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా, అలాంటి అడ్డాలో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆ రకంగా తీసుకెళ్లాలంటే ఎంత గట్స్ ఉండాలి ఆఫీసర్కి. ఆయన అట్లాంటి గట్సీ ఆఫీసర్. ప్రతిబంధ సినిమాలో చిరంజీవి గారు అట్లానే రామిరెడ్డి గారిని ఇట్లా కొట్టుకుంటా తీసుకుపోతాడు. తెలుగులో అంకుశం ఆ సినిమా. రామిరెడ్డిని కొట్టుకుంటా తీసుకుపోతాడు. అదొకటికి బాకీ పడిపోయి ఉన్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి బాకీ ఉంది ఈ ప్రభుత్వం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా అట్లానే కొట్టుకుంటా తీసుకెళ్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు త్వరలో వస్తుంది. దానికి ఇది ఒక టీజర్ అనుకోవాలి, టీజరో ట్రైలరో అనుకోవాలి ఆ సినిమా చూడడానికి ముందు. ఇలాంటి అధికారులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎట్లా వచ్చింది ఇంత అధికారులు? ఒక 3 నెలల క్రితం మనం చూసాం. 3 నెలల క్రితము అధికారులంతా కూడా సుప్త చేతనావస్థలో ఉండిపోయారు. అసలు ప్రభుత్వం మారిందిరా బాబు, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అధికారుల్లో చలనం లేదు. ఎవరిని అరెస్ట్ చేయలా. లోకేష్ బాబు గారేమో రెడ్ బుక్ అని రెడ్ బుక్లో రాస్తున్నా అన్నారు. రాసిన తర్వాత తీస్తే కదా దాన్ని ఆయన తీలా. ఆయన ఏదో రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని పాపం దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఆయన మంచి పనే చేస్తున్నారు, నేనేం ఆయన తప్పట్లా. ఆయన ఒక్క జూమ్ కాల్లోనే 1,00,000 కోట్ల పరిశ్రమ ఉన్న మనకి ఆర్సిలర్ మిట్టల్ని ఇక్కడ మన రాష్ట్రాన్ని తీసుకొస్తా ఉన్నారు ఒక జూమ్ మీటింగ్ లోనే. అలాగే ఆయన అనేక కంపెనీలు, గూగుల్ని తీసుకొచ్చాడు. ఆయన కార్యాచరణ ఆయన అద్భుతంగా చేస్తున్నారు. కానీ ప్రజలు ఆశించింది ఏంటి? ఎవడైతే అదన ప్రసంగి చేష్టలు చేశాడో, ఎవడైతే ఈ రకంగా రెచ్చిపోయారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది కదా. మరి శిక్షించకపోతే మీకెందుకు మేము 164 సీట్లు ఇచ్చింది? మీరు రెడ్ బుక్లో రాసుకున్న తర్వాత రెడ్ బుక్లో రాసా ఈయన్ని శిక్షిస్తా అన్నారు, అందుకు నేను ఓటేసా, మీరు శిక్షించలేదే. ఇది ప్రజల నుంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన సౌమ్యుడు, ఆయన విజన్ 2047లో ఆయన తలమొంగి, వీళ్ళిద్దరు అట్లా ఉంటే మరి ఎవడు ఈ బాధ్యత స్వీకరించాలి? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యత తీసుకున్నారు. తన మన అనేది లేకుండా ఒక సున్నితమైన హెచ్చరికలతో ఆయన మొత్తం వ్యవస్థని కదిలించారని చెప్పాలి. ఎంతలా కదిలించారంటే, అవసరమైతే హోంశాఖను నేను తీసుకుంటా అన్నారు. అప్పుడు కదిలింది ఈ పోలీసు యంత్రాంగం. ఆ రోజు కదిలింది. ఆ రోజు కదిలి ఈ సోషల్ మీడియాలో అనాలోచితంగా ఆడపిల్లల పట్ల, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వెధవలందరినీ మోకాళ్ళ మీద నిల్చోబెడతా ఉన్నారు. ఇదొక్కటి సరిపోదు, చాలా ఉన్నాయి. ఇంకా చాలా మందిని ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ లోపల శ్రీకృష్ణ జన్మస్థానంలోకి పెట్టాల్సిన అవసరం ఉంది చాలా మంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మాత్రమే 3 నెలలు స్తబ్దుగా ఉంది ప్రభుత్వం. 3 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు వ్యవస్థలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలిక రావడమే కాదు, వాళ్ళ అధికారి మీద చెయ్యి వేస్తే ఒక మినిస్టర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా
నేరుగా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పరామర్శించి నేనున్నాను ధైర్యం చెప్పాడు. తాట తీస్తా ఎవరికైనా ఈ రకంగా అధికారుల మించి, మా అధికారుల మీద చెయ్యేస్తే తాట తీస్తా అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రానికి. ఆయన ఏం మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి? సప్త సముద్రాల ఆవల ఉన్నా తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తా అని చెప్తున్నాడు అధికారులని. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటున్నాడు. అలాంటి ఒక నాయకుడిని మనం చూస్తా ఉన్నాం. అతని మీద దెబ్బ పడితే నేరుగా వెళ్ళి నేనున్నానంటూ భరోసా ఇచ్చి, అధికారులు మీ పని మీరు చేసుకోండి, ఎవ్వడం మిమ్మల్ని తాకలేడని చెప్పి ధైర్యం ఇచ్చిన ఒక అధికారి, ఒక నాయకుడిని చూస్తున్నాం. ఎంత వ్యత్యాసం చూడండి వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇవాళ ఒక కొండారెడ్డి గారు ఈ రకంగా వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి అదేనా మనం చెప్పాలి. నేనున్న అధికారులు కన్నా మీరు గమనిస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు ఆయన మీద కొంచెం ఓవర్గా బిహేవ్ చేసినప్పుడు కూడా ఆయన పోలీసులు తప్పుపట్టల. ఇప్పటం ఇష్యూ జరిగినప్పుడు అందరూ వెళ్తుంటే పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఇలా చేతులు కట్టుకొని, మనం పోలీసుల తప్పేమీ లేదు, వాళ్ళకు వచ్చిన ఆదేశాలు అలాంటివి, మనం వాళ్ళని నిందిస్తే ప్రయోజనం లేదు, వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి, మన పని మనం చేసుకుందామని ఒక్క పోలీస్ అధికారిని నిందించలా. అనేక సభల్లో పోలీస్ సోదరులారా మీ కష్టం నాకు తెలుసు, మా నాన్న కూడా ఒక పోలీసే, దయచేసి మీరు మీ బాధ్యత మీరు నిర్వర్తించండి తప్ప ఇన్ఫ్లుయెన్స్ కాకండి పైనుంచి అని చెప్పాడు. ఇలా రిక్వెస్ట్ మ్యాన్లు చెప్పాడు. ఆయన్ని విశాఖపట్నం వెళుతూ ఉంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆయన్ని ఇట్లా చేయి పెట్టి ఆయన కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు కూడా ఆయన సంయమనం కోల్పోలా, పోలీసులను ఒక మాట నిందించలా. అంతటి ఒక సహనాన్ని ప్రదర్శించిన ఒక నాయకుడు మనం బహుశా పవన్ కళ్యాణ్లోనే చూసాం. అంతటి సహనాన్ని ప్రదర్శిస్తూనే వాళ్ళకి వాళ్ళ అధికారులకు వచ్చాక భరోసాను కూడా ఇస్తున్నారు. ఆ నాయకుడి స్ఫూర్తి, ఆయన నింపిన ధైర్యంతో ఇవాళ కొండారెడ్డి గారు అంత ఒక మంచి కార్యక్రమం చేశాడు. ఆయన అట్లా ఆ రకంగా తీసుకెళ్ళటం ద్వారా ఇంకొకడు ఎవడైనా చేయి వేయగలుగుతాడండి గవర్నమెంట్ అధికారులు? వేయలేడు కదా. వాడు చేసిన పని అలాంటి పని. సుదర్శన్ రెడ్డి అని వాడు చేసిన పని. వాళ్ళ అమ్మగారు ఎంపీపీ అయితే వాళ్ళ అమ్మగారి కార్యాలయంలోకి వెళ్ళి 20 మందిని తీసుకెళ్లి మందు పార్టీ చేసుకోవాలనుకున్నాడు. అది కాదు, ఇది కుదరదు, తప్పు అని చెప్పినందుకు ఎంపీడీఓని చితకబాదారు. మరి ఇలాగా ఈ ప్రభుత్వంలోనే, వాళ్ళది కాని ప్రభుత్వంలోని ఇలాంటి అరాచకానికి పాల్పడితే వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసి ఉంటారో ఆలోచించండి. సో ఇవాళ అధికారుల్లో ఒక స్ఫూర్తి నింపాడు, ఒక ధైర్యాన్ని నింపాడు, వాళ్ళందరినీ కార్యోన్ముఖుల్ని చేశాడంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎలాగో ఆయన్ని ప్రశంసిస్తారు, అది పక్కన పెట్టడం. తెలుగుదేశం వాళ్ళు ఇది కదా నేను కోరుకున్నది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పనిలో ఉన్నా ఎవరో ఒకళ్ళు ఈ పని చేయాలి కదా, ఇది కదా పవన్ కళ్యాణ్ గారు అంటే అని